నేడు బీసీ ఆధ్వర్యంలో తలపెట్టిన తెలంగాణ బంద్ విజయవంతం జరిగింది. దీనికి సహకరించినటువంటి ప్రజానీకానికి మరియు ఈ బంద్ను విజయవంతం చేయడం కోసం పాల్గొన్నటువంటి అన్ని పార్టీల అన్ని సంఘాల నాయకత్వానికి హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక బీసీ బిడ్డగా మరి ఒకసారి మీకు నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన పోరాటం ఇలానే కలిసికట్టుగా మన పోరాటం ముందుకు కొనసాగాలి. మనమెంతో బీసీలమెంతో మన వాటా మనకు కావాలి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే వరకు మనం మన పట్టుదలను వదలకుండా ముందుకు పోవాలి. నాడు మలిదశ ఉద్యమం, తర్వాత తొలిదశ ఉద్యమం, మలిదశ ఉద్యమం, తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఎలా అయితే కొట్లాడినమో అదే విధంగా ఈరోజు మేమెంతో మాకంత అనే నినాదంతో మనకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ కల్పించే దిశగా మన పోరాటం ముందుకు కొనసాగాలని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా ఈరోజు ప్రగల్భాలు పలుకుతూ ఈరోజు మన బంద్కు బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి అంగుర ఆర్భాటాలతో పత్రికలలో మీడియాలలో మాట్లాడడం జరిగింది. ఈరోజు మా పోరాటం వీరిపై కాదా? బీసీలకు అన్యాయం చేసేది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కాదా? కాబట్టి వీళ్ళు మళ్ళా మద్దతు తెలపడం ఏంది? సిగ్గుచేటిది. అంటే బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్ కల్పించాలని ఆమోదం తెలపాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో ఆమోదం తెలపకుండా, అదే విధంగా ఆర్డినెన్స్ ద్వారా ఈరోజు గవర్నర్ కు ఆమోదం తెలపాలని చెప్పేసి జీవో ఇస్తే ఆడ ఆమోదం తెలపకుండా మభ్యపెట్టింది ఎవరు? బీజేపీ ప్రభుత్వం కాదా? కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి బీజేపీలో ఈరోజు కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ప్రధానమంత్రి ఆయనే బీసీ బిడ్డ అని చెప్పుకుంటాడు. ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఒక్క మాట మాట్లాడాడు. అదే విధంగా ఈ పార్లమెంట్ లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి బండి సంజయ్ ఒక బీసీ బిడ్డ. నిన్న మొన్నటి దాకా ఇక్కడ ఇదే ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి ఈటల రాజేందర్ కూడా ఒక బీసీ బిడ్డ. బీసీ బిడ్డలుగా వీళ్ళు చెప్పుకొని బీసీ ఓట్లతోటి వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యి ఈరోజు బీసీలకు కావాల్సినటువంటి 42% రిజర్వేషన్ల కోసం ఒకరు కూడా నోరు మెప్పి మాట్లాడాడు. అంటే వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం బీసీలు కావాలి తప్ప బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన మాత్రం ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వానికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోయింది. అదే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం, ఇది మీ రిజర్వేషన్లు, బీసీలకు మేము 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రాజ్యాంగాన్ని విరుద్ధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకుంటూ పార్లమెంటు అసెంబ్లీ ఆమోదాన్ని తెలిపి ఈరోజు కోర్టుకు ఎవరిని పోకపోతే మేము ఇదే విధంగా మీకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మళ్ళా ఒక రెడ్డి బిడ్డతోటి ఈరోజు కోర్టులో కేసు ఇప్పించి, అంటే ఎట్లా జరుగుతుంది అని అంటే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే మేమే అన్నట్టు ఈరోజు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరు ఉంది. కాబట్టి ఇప్పటికైనా బీసీ బిడ్డలారా, బీసీ మేధావులారా మేల్కొండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం బీసీలను అనగదొక్కే ప్రయత్నమే చేస్తుంది తప్ప బీసీలకు కావాల్సినటువంటి 42% రిజర్వేషన్లు కల్పించడంలో వీరు పూర్తిగా రెండు పోకలు పోతూ ఈరోజు వాళ్ళని అన్యాయం చేసే దిశగా ఈరోజు వాళ్ళ యొక్క పనితీరు ఉంది తప్ప బీసీలకు ఎక్కడ న్యాయం చేసే దిశగా వీళ్ళ ఆలోచనలు లేవు. ఈరోజు ఇదే ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించి నాడు తెలంగాణ కోసం పనిచేసినటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? ఈరోజు ఆయన ఒక బీసీ సంఘానికి మినిస్టర్ గా పనిచేస్తూ ఈరోజు ప్రభుత్వంలో ఉండి బీసీలకు కావాల్సినటువంటి 42% రిజర్వేషన్ల కోసం ఆయన ఎందుకు గలవిప్పట్లేదు? నాడు పార్లమెంటులో, అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి ఒక బీసీ బిడ్డగా నేను క్వశ్చన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు నిన్ననేమో పేపర్లలో, మీడియాలలో చెప్పారు రేపు పొద్దున బంద్లో మేమంతా పాల్గొంటామని చెప్పేసి. ఎక్కడ పాల్గొంటారు? ఎక్కడ పనిచేస్తారు? ఒక మంత్రులు కానీ, మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎక్కడ కూడా బీసీల కోసం మద్దతుగా రోడ్ ఎక్కిన పరిస్థితి లేదు. వాళ్ళ యొక్క అధికారం కోసం, అధికార దాహం కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం పనిచేస్తారు తప్ప ఎక్కడ కూడా బీసీలకు, బీసీ యొక్క వాళ్ళ యూనిటీని, వాళ్ళలో ఉన్నటువంటి చైతన్యాన్ని ఉండకుండా చేసే ప్రయత్నమే చేస్తారు తప్ప వాళ్ళ ఐక్యంగా ఉండద్దు అని చెప్పేసి వాళ్ళలో ఐక్యతను పోగొట్టడం కోసం పనిచేస్తారు తప్ప ఇక్కడ బీసీలకు ఎక్కడ కూడా న్యాయం చేసే దిశగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కొనసాగించట్లేదు. అదేవిధంగా ఈరోజు పనిచేస్తున్నటువంటి సిపిఐ, సిపిఎం ఈ పార్టీలు కూడా బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసేటువంటి పార్టీలు. ఈరోజు సిపిఐ పార్టీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతుంది. ఈరోజు సిపిఐ పార్టీని మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం, మీరు బలహీన వర్గాల పక్షాన ఉన్నారా లేకపోతే పెద్ద
పోరాటాల పక్షాన ఉంటారని చెప్పేసి ఈరోజు మీరు బీజేపీ పైన పోరాటం చేయడం కోసం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పార్లమెంటు ఢిల్లీకి పోలేదు, ఢిల్లీ పెద్దలను మొప్పించలేదు, ఢిల్లీ పెద్దల మీద భారం ఎందుకు వేయకుండా ఈరోజు సైలెంట్ గా ఉన్నారు. రాహుల్ గాంధీ ఏమో బీసీల కోసం మేము పోరాటం చేస్తామని చెప్పేసి చెప్తాడు. ఈ రోజు ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏమో బీసీలకు తూతు మంత్రం కింద పేపర్ స్టేట్మెంట్ల కోసం, మీడియా మిత్రుల కోసం, మీడియా ఫోకస్ కోసం మాత్రమే నేను పనిచేస్తా అని చెప్పే విధంగా ఉంది తప్ప బీసీలకు న్యాయం చేసేది ఎక్కడ లేదు. కాబట్టి ఇప్పటికైనా బీసీ లోకం, బీసీ సమాజం ఆలోచించాలి. మనకు కావాల్సినటువంటి మేమెంతో మాకంత నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి మనం అదే విధంగా ముందుకు వెళ్ళాలి. మనకు కావాల్సినటువంటి 42% రిజర్వేషన్ మనకు దక్కే విధంగా మన పోరాటం ముందుకెళ్ళాలి. ఇందులో కూడా కొంతమంది దొంగలు ఉన్నారు. బీసీలను ఐక్యం చేసడంలో ఐక్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అందరూ భావిస్తుంటే ఇందులో కొంతమంది దొంగలు వాళ్ళు పెత్తందారులకు లేకపోతే బడా ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, మంత్రులకు దావసపడి ఈరోజు మన బీసీలలో ఉన్నటువంటి ఐక్యత ఉండకుండా చేసే ప్రయత్నం ఈరోజు కొనసాగుతుంది. కాబట్టి వాళ్ళను కూడా దొంగలు ఎవరో, మన వైపు నిల్చునే వాళ్ళు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం కూడా అందరిపై ఉందని చెప్పేసి ఇప్పటికైనా యువత, బీసీ లోకం అంతా ఏకమై మనకు కావాల్సిన మేమెంతో మాకంతా నినాదంతో ముందుకెళ్ళి మనకు కావాల్సినటువంటి 42% రిజర్వేషన్లు పార్లమెంటులో ఆమోదం తెలిపి ఈరోజు గవర్నర్ ఆమోదం తెలిపే దిశగా మన పోరాటాలు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆ విధంగా ప్రణాళిక ఎప్పుడు సిద్ధం చేసినా దానికి అందరూ సిద్ధంగా ఉండి ముందుకెళ్లాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. నా పేరు హరీష్ వర్మ, బీఆర్ఎస్పీ స్టేట్ సెక్రటరీ, తన్నీర్ హరీష్ రావు టీం రాష్ట్ర వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు.